శ్రమ ఆదివారము అనేటువంటి పదము టైటిల్గా మనం చూస్తాం. శ్రమ ఆదివారము ఇది ప్రొటెస్టెంట్ సంఘాలన్నింటికి కూడా శ్రమ ఆదివారము అనేటువంటి మాట వాడతారు. లెంట్లోని 5వ ఆదివారాన్ని శ్రమ ఆదివారంగా, ఇక్కడ నుండి క్రీస్తు యొక్క శ్రమ ప్రారంభమవుతుంది. ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాషన్ వీక్, ప్యాషన్ టైడ్ అంటారు. ప్యాషన్ అనేటువంటి మాట శ్రమను సూచిస్తూ ఉంటారు. రోమన్ క్యాథలిక్ సాంప్రదాయంలో దీనిని జుడాయిక్ సండే అంటారు. జుడాయిక్ సండే, జుడైకా సండే. జుడైకా అన్న లేదంటే మనము ప్యాషన్ సండే అన్న ఒకటి అర్థము రాదు, కానీ న్యాయము లేదంటే తీర్పు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఈ జుడైకా అనేటువంటి మాట ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే, న్యాయము జరిగేటువంటి కాలము, న్యాయంలో శ్రమ కలిగేటువంటి కాలముగా దీనిని పరిగణిస్తూ కీర్తన గ్రంథము 43వ కీర్తన 1వ చరణంలో దేవా నాకు న్యాయము తీర్చుము అనేటువంటి మాట ఆధారితంగా, దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడు కాబట్టి న్యాయం తీర్చుము, భక్తి లేని జనంలో నా పక్షం వ్యాజ్యమాడు, కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుము. ఈ మాటను ఆధారితంగా జుడైక అనేటువంటి మాటను వాడడం జరిగింది. సో శ్రమ లేదంటే తీర్పులో నుండి వచ్చేటువంటి ఇబ్బంది లేదంటే కష్టంలను సూచించేటువంటి భావనగా ఈ యొక్క మాట కనిపిస్తూ ఉంది. లెంట్ కాలంలో, మొదల కాలంలో మనము క్రీస్తు చెంతకు సమీపించేటప్పుడు, క్రీస్తు శిలువను మనం సమీపించేటప్పుడు ఆయన ఎదుట మనము ఉపేక్షించుకుంటూ మనం తగ్గించుకుంటూ ఆయన వెంబడించేటువంటి ప్రయత్నంలో ఎదురైనటువంటి అనేకమైన శ్రమలను మనం సూచనగా చేసుకుంటూ ఉంటాం. ఈ దినంలో మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలను ఆధారం చేస్తూ మీతో మాట్లాడవలసినటువంటి అంశము నిబంధన, కవనెంట్. నిబంధన అనేటువంటి మాటను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిబంధన అనేటువంటి పదము 3 కేంద్రీకృతమైనటువంటి